వాళ్ళంతా ప్రజాప్రతినిధులు. అసెంబ్లీలో మైక్ పట్టుకున్నారంటే అపోజిషన్ ను ఓ ఆట ఆడుకుంటారు. అలాంటి వారు డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి దిగితే, క్రీడాకారులుగా మారితే ఆ ఆట ఎలా ఉంటుందో మీరే చూడండి. శాసనసభ మండలి సభ్యుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. శాప్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు క్రీడా పోటీలు జరుగుతున్నాయి. క్రికెట్, వాలీబాల్ సహా 13 క్రీడలను నిర్వహిస్తోంది. ఎప్పుడూ ఖద్దరు చొక్కాలతో చుట్టూ సెక్యూరిటీతో తిరిగే ప్రజాప్రతినిధులు స్పోర్ట్స్ జెర్సీలతో గ్రౌండ్ లోకి దిగారు. ప్రజాప్రతినిధుల గేమ్స్ తో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సందడిగా మారింది. మొదట అచ్చెన్నాయుడు, నాదెండ్ల జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో నాదెండ్ల జట్టు విజయం సాధించగా, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాస్ టీంల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో పల్లా టీం విజయం సాధించింది. త్రోబాల్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ గేమ్ లో హోంమంత్రి అనిత టీంపై గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి జట్టు విజయం సాధించింది. టగ్ ఆఫ్ వార్ గేమ్ లో పురుషుల జట్టుపై విమెన్ జట్టు గెలిచింది. అసెంబ్లీకి రాని వైసీపీ ప్రజాప్రతినిధులు కనీసం స్పోర్ట్స్ మీట్ లో అయినా పాల్గొంటే బాగుండేదన్నారు కూటమి నేతలు. చట్టసభలో సభ్యులకి ఇది పెడతానికి కారణమే క్రీడా స్ఫూర్తి. ఈ స్ఫూర్తితో అన్నా ఉంటారని. శాసనసభలో పోటీ చేసినాడు, గెలిచినాడు, శాసనసభకు వస్తాడు, ఓడిపోయినాడు కాన్స్టిట్యూన్సీలో ఉంటాడు. గెలిచి వచ్చిన కాన్స్టిట్యూన్సీలో వచ్చిన ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చినట్లే పోటాడుకుంటుంటే ఇలా ఎంతవరకు ధర్మం? జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభను అవమానించి బాయ్కట్ చేసి లేని అడిగి ప్రతిపక్షం ఇక్కడ ఏ హోదా అక్కడ వచ్చి ఆడవచ్చు కదా, ఎందుకు అట్లా? ఇక ప్రజాప్రతినిధులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ చిన్ననాటి విషయాల్ని గుర్తు చేసుకుని ఉల్లాసంగా గడిపారు.